హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ బొమ్మరిల్లు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ రివ్యూ అయితే చూసేద్దామండి. మీకు కానీ ఉషా కిరణ్ జంట నచ్చినట్టయితే నా వీడియోని ఒక లైక్ చేసేయండి. సీరియల్ స్టార్టింగ్లోనే మనకి ఉషా తరుణ్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఉషా అంటుంది, ఏంటి బావగారు మీరు చెప్పేది, మీ బిడ్డ బతికే ఉన్నాడా? మరి హారికకి ఎప్పుడు చెప్తారండి ఇదంతా? నాకు వింటుంటేనే చాలా భయంగా ఉంది. ఎప్పుడు తెలుస్తుందండి హారికకి? అదే ఉషా నేను అనుకునేది. సాక్ష్యాధారాలు లేకుండా మనం ఎలాంటిది నిరూపించలేం. నాకు కొన్ని సోర్సెస్ ఉన్నాయి, కానీ దాని ద్వారా తెలుసుకోవాలంటే ఇలా కొంచెం టైం పడుతుంది. అప్పటి వరకు వెయిట్ చేయాలి. సరే బావగారు, మీరు ఎప్పటి వరకు మీకు టైం కావాలో అంతా తీసుకుని మీ బిడ్డను మట్టికి ఇంటికి తీసుకొచ్చేద్దామండి మనం. సరే హరి మట్టికి తెలియనివ్వు కుష, సరేనా? నాకైతే డ్యూటీకి టైం అవుతుంది, నేను వెళ్తున్నాను. సరే బావగారు, నేను కూడా ఆఫీస్కి వెళ్ళిపోతాను. అయినా ఒక్కసారి ఈ ప్రభు గారితో మాట్లాడి హారికక్క వాళ్ళ బిడ్డ ఎలాగున్నాడో చూడాలి. మళ్ళీనేమో కిరణ్ గారి గురించి కూడా ప్రభు గారితో మాట్లాడి ఆయన ఎలాగైనా ఒప్పించి మళ్ళీ ఆఫీస్కి వచ్చేలా చేయాలి. ఒకసారి ఆయన అడ్రస్ తెలియదు, ఆయన ఇంటికి వెళ్ళి మాట్లాడితే బెటర్. అడ్రస్ ఎలాగా తెలిసి ఉంటుంది. హలో బాసు, నేను ఉషాని. చెప్పండి మేడం, ఏం కావాలి? మీకు ప్రభు సార్ ఆఫీస్ అడ్రస్ తెలుసా? తెలుసు మేడం. ఇంటి అడ్రస్ కూడా తెలుసు మేడం. ఏ మేడం, ఏమైంది? ఏం లేదు బాసు, నాకు కొంచెం ఇంటి అడ్రస్ చెప్పవా? నేను వెళ్తాను వాళ్ళ ఇంటికి. సరే మేడం, చెప్తాను, రాసుకోండి. అమ్మయ్య, అడ్రస్ దొరికింది. ఈ అడ్రస్కి వెళ్ళి ఖచ్చితంగా మాట్లాడాలి. ఆయనతో ఎలాగైనా ఒప్పించి తెలుసుకోవాలి. ఇదే ఇల్లు అయి ఉంటుంది. ప్రభు గారు, చెప్పండి, రండి. ఎవరండి? నా పేరు ఉషా అండి. నేను సంజయ్ పావగర్ వాళ్ళ మరదల్ని. తెలుసండి. మీ పేరెందుకు తెలీదు? పర్సన్గా మీరు తెలియకపోవచ్చు, కానీ ఎప్పుడు మీ గురించి సంజయ్ మాట్లాడుతూనే ఉంటాడు. కంపెనీ గ్రోత్ గురించి, అన్ని ఆఫీస్ విషయాలు చాలా చక్కగా వర్క్ మేనేజ్మెంట్ చేసుకుంటారని ఎప్పుడు మీ గురించే మాట్లాడతారండి. అవునా అండి? అదంతా బావగారు గొప్పతనం అండి. అంతే, దాని గురించి కాదు, కానీ నేను ఒక విషయం గురించి మాట్లాడడానికి వచ్చాను. ఏదైనా కంపెనీ విషయం అండి? కాదండి, మామూలుగానే పర్సనల్ విషయం మాట్లాడడానికి వచ్చాను. ఏంటి చెప్పండి? అప్పుడు అక్కడికే వచ్చిన సునంద చూస్తూ, ఏమండి, ఎవరితో మాట్లాడుతున్నారు? హాయ్ అండి, నన్ను గుర్తుపట్టారా మీరు? గుర్తుపట్టాను. బాగున్నారండి? ఎందుకీ మా ఇల్లు ఎలా తెలుసా? మేము తెలుసా మీకు? ఏం లేదండి, కంపెనీ పని మీద మాట్లాడడానికి వచ్చాను. ఇంతకీ మామూలు గుర్తుపట్టారండి మీరు? ఎందుకు గుర్తుపట్టినండి, మీ బాబుని గుర్తుపట్టగానే మీరు గుర్తొచ్చేసారు నాకు. ఇంత ముద్దుగా ఉండే బాబు మీ బాబే కదా? అదేంటి సునంద, మీకు ముందే తెలుసా ఉషా గారు? తెలుసండి, ఒకసారి చెప్పాను కదా, నేను పొరపాటున పడిపోతుంటే నన్ను కాపాడింది మురారిని, నన్ను పట్టుకుని కాపాడారన్నాను. ఆవిడెవరో కాదు, ఈవిడే ఆ రోజు నన్ను రక్షించింది. అయితే మనకెంతో ఫ్రెండ్స్ అనమాట మన అందరూని. సరే ఉషా గారు, చెప్పండి, ఏ విషయం మీద వచ్చారు మీరు? ఏం విషయం లేదండి, నేను కంపెనీ విషయం గురించి మాట్లాడడానికి రాలేదు. మీ కంపెనీలో వర్క్ చేసిన కిరణ్ గారి గురించి మాట్లాడదామని. కిరణ్ గారు ఎవరో కాదండి, మా ఆయనే. మీతో మాట్లాడడానికి వచ్చాను. ఏంటి, కిరణ్ గారు మీ హస్బెండా? నిజమేనా ఉషా? నిజంగానే మీ హస్బెండా? అవునండి, మా హస్బెండే. కానీ మా ఇద్దరం కొంచెం మనస్పర్ధలు వచ్చి విడిపోయాం. ఏమండి, విన్నారా? కిరణ్ గారు ఉషా గారు హస్బెండ్ అంట. అసలు ఎంత విచిత్రం చూసారా? మనందరం ఫ్రెండ్స్ ఎలా అయిపోయి అనుకోకుండా మన ఇద్దరికి మళ్ళీ కలిసారు వాళ్ళిద్దరూని. రండి రండి, మా ఇంట్లో చూద్దరుగా రండి. అయ్యో ఇప్పుడు కాదండి, నేను వస్తాను, వచ్చి మళ్ళీ మాట్లాడతాను మీతోటి. ఇప్పుడు మట్టికి నేను ప్రభు గారితో మాట్లాడి వస్తాను. సరేనండి, మీరు ఎంతసేపు మాట్లాడి నన్ను పిలవండి, నేను మేము మా ఇల్లంతా తిరిగి చూపిస్తాను. సరేనా? ఏమండి, వెళ్ళిపోయేటప్పుడు నాకు చెప్పమనండి. సరే సునంద, నువ్వు చూసుకో. ఏం లేదండి, మా ఇద్దరికి పెళ్ళైన దగ్గర మేము ఎంతో అన్యోన్యంగా ఉన్నాం, కానీ మాకు కొన్ని మనస్పర్ధలు వచ్చినాయి. అందువల్ల కొంచెం విడివిడిగా ఉంటున్నాం ప్రభు గారు, అంతే తప్ప ఏం లేదు. కానీ నా వల్ల ఆయన కొంచెం బాధపడ్డారు, అందువల్లే ఆఫీస్ నుంచి బయటకు వెళ్ళిపోయారు. ఆయన ఎంతో శ్రద్ధగా చేస్తున్నారండి వర్క్. ఉన్నట్టుండి నా వల్ల మనసు బాధపడి ఆయన వెళ్ళిపోయారు. అలా బాధపడిపోయి వెళ్ళిపోవడం నాకు అస్సలు నచ్చలేదండి. మీరే ఏదో ఒకలా ఆయనకి సర్ది చెప్పి మళ్ళీ ఆఫీస్కి వచ్చేలా చూడండి. ప్లీజ్ అండి, ఆయనతో మాట్లాడి ఎలాగైనా సర్ది చెప్పండి. ఆయన వస్తే నేను ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాను. సరే ఉషా, నేను మాట్లాడతాను. మీ ఇద్దరి మధ్యలో ఎన్ని ఉన్నాయో అదంతా మీ పర్సనల్, కానీ తన వల్ల కంపెనీలో అన్నీ మంచి జరుగుతుందంటే నేను ఖచ్చితంగా మాట్లాడి కిరణ్ని మళ్ళీ ఆఫీస్కి వెనక్కి వచ్చేలా చూస్తాను. కానీ నేను ఒక మాట చెప్తాను ఉషా గారు, కానీ ప్రతి బంధంలోనూ సమస్యలు వస్తాయి, కానీ భార్య భర్తలన్న బంధం తర్వాత వాళ్ళకి ఎన్ని బాధలు వచ్చినా విడిపోకూడదండి. ఒక్కసారి ఆలోచించండి దాని గురించి. సరే ప్రభు గారు, నేను చూసుకుంటాను. ఉండండి, మా సునంద మళ్ళీ మీరు వెళ్ళిపోతే ఫీల్ అవుతుంది. సునంద,
వస్తున్నానండి. మన రూమ్ చూపిస్తాను కదా! రండి, రండి ఉషా గారు రండి. ఇదిగోండి మా రూమ్. ఏంటండి పాప ఫోటోస్‌తో మొత్తం రూమ్ అంతా నింపేశారు. ఏంటండి అంత ఇది మీకు? ఏం లేదండి. మురారి కేవలం నా కొడుకే కాదు, నా ప్రాణం, నా ఊపిరి. వాడితో గడిపిన మంచి మంచి క్షణాలన్నీ నేను ఫోటోస్ తీసుకొని నేను డోర్స్‌కిని గోడలకి అంటించుకున్నానండి. వీడు పడుకున్నాక నైట్ అలా చూస్తూ వాడితో గడిపిన క్షణాలు గుర్తు చేసుకుంటాను. అంతే. అంత ప్రాణం అండి నా కొడుకంటే నాకు. సరేనండి సునంద గారు, నాకు వెళ్ళొస్తాను, టైం అవుతుంది నాకు. సరేనండి వెళ్ళండి. అసలు ఏదో మాట్లాడదామని ఏదో మాట్లాడొచ్చాను. ఆ సునంద గారి కొడుకు మీద పెట్టుకున్న ప్రేమ చూస్తూనే నాకే మతిపోతుంది. ఏంటి డ్రైవర్ సడన్గా బ్రేక్ ఏసావు? ఏం లేదు మేడం, ఎవరో కారు కింద పడిపోయారు. ఎవరండి ఆవిడి? మేడం, మేడం ప్లీజ్ మేడం, నాకు కొంచెం లిఫ్ట్ ఇవ్వండి మేడం. నాకు ఈ మెడిసిన్స్ మా ఫాదర్కి ఎంతో అర్జెంట్, మా ఇంట్లో ఇవ్వాలి. నేను ఏ క్యాబ్ బుక్ చేసినా బుక్ అవ్వట్లేదు. ప్లీజ్ మేడం, కొంచెం నన్ను మా ఇంటి దగ్గర డ్రాప్ చేయండి ప్లీజ్ మేడం. సరే రా, వచ్చి కూర్చోండి. డ్రైవర్ కొంచెం ఇవి చెప్పే అడ్రస్ దగ్గర కొంచెం డ్రాప్ చేసి. ఏంటండి చేతి మీద అందరూ స్టైల్గా టాటూస్ వేసుకుంటారు, మీరేంటి పచ్చబొట్టు వేయించుకున్నారు చిక్కున్నారేంటి? ఏం లేదు మేడం, నాకు చేసిన పాపాలు పోవాలంటే కొన్ని కొన్ని ప్రాయశ్చిత్తాలు చేసుకోవాలి కావాలి మేడం. అందువల్లే దేవుని తలుచుకుంటూ ఉంటే కొన్ని కొన్ని పాపాలనే పోతాయి. అందువల్ల ఈ మధ్యనే వేయించుకున్నాను మేడం. అయ్యో, ఏమైందండి అంతలాగా? ఎంత పెద్ద పాపం మీరేం చేశారు? చేశాను మేడం, చెప్పుకోలేని పాపాలు చేశాను. అయ్యయ్యో, ఏమైంది చెప్పచ్చు కదా? ఇప్పుడు వద్దులేండి మేడం. అందువల్లే మేడం ఇప్పుడు మా నాన్న చావు బతుకుల్లో ఉన్నారు. ఇలాగ అస్తమానం మెడిసిన్స్ గురించి పరిగెడుతూనే ఉన్నాను. పోన్లేండి, ఏం కాదు, తగ్గిపోతుంది మీ ఫాదర్కి. మేడం ఇక్కడే మా అడ్రస్, ఇక్కడే మా ఇల్లు. ప్లీజ్ మేడం ఇక్కడ డ్రాప్ చేయమనండి మేడం. డ్రైవర్ ఇక్కడంటే డ్రాప్ చేసే. సరేనా? సరే మీరు వెళ్ళండి జాగ్రత్తగా, మీ నాన్నగారికి ఏమీ కాదు. సరే మేడం, నేను వెళ్తున్నాను. థ్యాంక్స్ మేడం. అక్కడే ఉన్న సంజయ్కి మేఘన కాల్ చేసి, ఏంటి సంజయ్ ఆఫీస్కి వెళ్ళావు కదా, ఎలా ఉంది ఆఫీస్? ఇలా పదే పదే కాల్ చేసి నన్ను డిస్టర్బ్ చేయకు మేఘన. పోన్లే కానీ నువ్వు ఆఫీస్కి వెళ్ళావు అనే విషయం నేను బ్యాంక్ మేనేజర్ కాల్ చేసి చెప్తాను. అమ్మయ్య. హలో మేనేజర్ గారు, సంజయ్ ఆఫీస్కి వెళ్ళాడండి. మీరు అదే నాకు మనీ ఇస్తాన్నారు కదా, అది వెంటనే నాకు 6 నెలలు టైం ఇస్తానన్నారు. ఒకవేళ సంజయ్ ఆఫీస్కి వెళ్తానండి. అయ్యో మేడం, సంజయ్ సార్ ఆఫీస్లో ఉంటానంటే మీరు అంత తొందరగా మనీ కూడా కట్టేయక్కర్లేదు. ఆయన కంపెనీలో ఉన్నాడంటే ఆ బ్రాండ్ వాల్యూ మారిపోతుంది. ఆయన ఎప్పుడు అదే సీట్లో కొనసాగేలా చూసుకోండి, సరేనా? అయ్యో బాబోయ్, సంజయ్ గడికి మామూలు వాల్యూ లేదు. అయ్యి బాబు, ఈడంటే ఎంత ఇదిగా చాలా నమ్మకం పెట్టుకున్నారు అందరూ. ఈయన మట్టిగా పదవి దింపకూడదు. అప్పుడే సంజయ్కి ప్రభు కాల్ చేసి, ఒరే సంజయ్, నీతో విషయం చెప్పాలరా. ఏంటి ప్రభు, ఏంటి కంపెనీ విషయమా? ఏం లేదురా, ఇందాక మీ మరదలు అదే ఆ ఉషా గారు వచ్చారా ఇంటికి? ఉషా వచ్చిందా? ఎందుకు? ఏం లేదురా, అదే కిరణ్ గురించి మాట్లాడడానికి వచ్చింది. తన వల్ల బాధపడి కిరణ్ మానేశాడు కదా ఆఫీస్, ఆ విషయం చెప్పడానికి వచ్చిందిరా. సరేలే, ఇప్పటికైనా వాళ్ళిద్దరు కలుస్తారు. నువ్వు వెళ్ళి వాడితో మాట్లాడు, వాడే మారుతాడు, సరేనా? నేను వెళ్ళి మాట్లాడతాను కిరణ్ తోటి. అక్కడే కిరణ్తో మాట్లాడడానికి ప్రభు వస్తాడు. కిరణ్ గారు ఎలా ఉన్నారు? ఎలా ఉంటానండి, బాగానే ఉన్నాను. ఏం లేదు కిరణ్, నువ్వు ఉన్నట్టుండి ప్రాజెక్ట్లో మానేస్తే మళ్ళీ ఇంకో పర్సన్ పెడితే వాళ్ళు నమ్మకంగా చేస్తారు లేదు తెలియదు కదా మనకి. కానీ నేను ఇప్పుడు ఏం చేయమంటావు ప్రభు నన్ను? లేదు కిరణ్, నేను ఒక్కసారి చెప్తాను విను. నేనే ఫోర్స్ చేయట్లేదు, మామూలుగా చెప్తున్నాను. నీ మీద నమ్మకంతో నీ ప్రాజెక్ట్ ఓకే చేశాను. ఇప్పుడు నువ్వు అర్ధాంతంగా వెళ్ళిపోతానంటే నువ్వు వెళ్ళిపోయినా ఓకే నాకు, కానీ నీ అంత నమ్మకంగా చేసే వాళ్ళని ఇంకోళ్ళు కనిపించట్లేదు కిరణ్. ప్లీజ్ కిరణ్, నా గురించి ప్లీజ్. ఈ ప్రాజెక్ట్ని ఎంతో సక్సెస్ చేయాలనుకున్నాను. ప్లీజ్ ఒక్కసారి నీ ప్రాజెక్ట్ అయిపోయే వరకైనా నువ్వు మనసు కొంచెం మార్చుకుని ఈ ప్రాజెక్ట్లో కొనసాగుతాను అనుకుంటున్నాను, సరేనా? నాకైతే పని ఉంది కిరణ్, నేను వెళ్ళొస్తాను, సరేనా? అక్కడే ఉన్న ఉష తరుణ్తో మాట్లాడడానికి వస్తుంది. బావగారు, మీకు విషయం చెప్పాలండి. చెప్పు ఉష, ఏమైంది? ఈరోజు నేను ప్రభు గారి ఇంటికి కొంచెం కంపెనీ పని మీద వెళ్ళాను. అక్కడ నేను మురారిని చూశానండి. ఎలా ఉన్నాడు ఉష, బాగున్నాడా? అయ్యో, ఇంచక్కా ఉన్నాడండి. మన ఇంటి తొలి వారసుడు వాడిని ఎత్తుకుని మన ఇంటి తీసుకొచ్చి వీడే మన ఇంటి వారసుడని అత్తయ్యకి మాయకి చెప్దాం అనుకున్నాను. కానీ ఆ సునంద యొక్క తల్లి ప్రేమ చూస్తే నాకు ఏదో తప్పు చేస్తున్నానేమో అనిపించి అక్కడే ఆగిపోయానండి. అదే కదా ఉష నేను చెప్పేది, ఆ సునంద మురారి మీద పిచ్చి ప్రేమ పెంచుకుంది. ఏమన్నా చేస్తే తన ప్రాణాలే దక్కవనుకుంటున్నాను నేను. అదే బావగారు తను చెప్పడం కూడా ఆ మురారి తన ప్రాణ ఊపిరి చెప్తుందండి. అప్పుడే అక్కడికి వచ్చిన హారిక మాట్లాడుతూ, ఏంటి నా గురించే మాట్లాడుకుంటున్నారా?
అయ్యో అక్క, నీ గురించి కాదక్క, మామూలుగానే తరుణ్ బావగారితో మాట్లాడదాం వచ్చాను. ఏమైంది అలా అంటున్నావు? ఏం లేదు, ఈ మధ్య తరుణ్ అసలు అన్ని సీక్రెట్స్ మెయింటైన్ చేస్తున్నాడు, అందువల్ల నీతో ఏం చెప్తున్నాడా అని. నా గురించి అయితే ఏం చెప్తున్నాడా, చెప్పట్లేదా? అయ్యో అక్క, అలా ఏం లేదు, మీరు మాట్లాడుకునేది కేవలం నీ గురించే. నిజమే చెప్తున్నాను అక్క, ఈ మధ్య నువ్వు ఎందుకు అలా బాధపడుతున్నావు, ఎందుకు అలా ఉంటున్నావు అని బావగా నన్ను అడిగితేనే ఆ అక్కకు కొంచెం టైం ఇవ్వండి, అంతా సెట్ అవుతుంది. కేవలం తన బిడ్డ చనిపోయారని అనుకోవడం వల్లే తను ఇలా ఫీల్ అవుతుంది. ఒకవేళ తన బిడ్డ బతుకుంటే ఎంతో హ్యాపీగా ఉండేది కదా అని నేను చెప్తున్నాను అక్క, అంత మించి ఏం లేదు. అక్కడితో ఎపిసోడ్ అయితే పూర్తయిందండి. నా ఎక్స్ప్లెనేషన్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైంగా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.